హాయ్ ఫ్రెండ్స్, ప్రేమిస్తున్న ఆహాలో రిలీజ్ అయిన ఈ తెలుగు సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో హీరోగా సాత్విక్ వర్మ నటించగా ప్రీతి నేహ హీరోయిన్గా చేసింది. ఇది ఒక లవ్ స్టోరీ. ఇది లవ్ స్టోరీ అనడం కన్నా ఇది ఒక మెంటల్ స్టోరీ అనడం బెస్ట్. హీరో చిన్నప్పటి నుంచే స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచే హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని చూస్తే తప్ప ఆడికి జ్వరం తగ్గదు. అలాంటి హీరోయిన్ తండ్రి చేసిన పని వల్ల దూరంగా వెళ్ళిపోతాడు. ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి గజనీలా మారిపోయి మొత్తం మర్చిపోతాడు, ఒక్క తల్లిని తప్ప. కొత్త జీవితం ప్రారంభించి వేరే ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ కూడా ఇదే హీరోయిన్, ఎదిగిన హీరోయిన్ మనోడికి తారసపడి ఫస్ట్ లుక్లోనే అట్రాక్ట్ అవుతాడు. చూడగానే నాకు నీతో రొమాన్స్ చేయాలందని ప్రపోజల్ పెడతాడు. ఆహా, ఇక్కడ నుంచి కథ స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బా, హీరోయిన్ని నాకు రొమాన్స్ కావాలి అది ఒక్కటి చేస్తే చాలు వెళ్ళిపోతాను అంటాడు. ఫోన్లే అని హీరోయిన్, అసలే తండ్రి చాటును చాలా పద్ధతిగా పెరిగిన హీరోయిన్ ఓకే అంటది. ఓకే, ఇద్దరు గదిలోకి వెళ్తారు. సడన్గా అమ్మాయిని హీరో హాస్పిటల్ తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ వాడు ఇంకా పర్వట్లా కనబడతాడు. వామప్ లేకుండా డైరెక్ట్ గేమ్ ఆడకూడదు అని ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటాడు హీరోకి. హీరో డాక్టర్ని పక్క తీసుకెళ్ళి నేను ఓన్లీ సగం వరకే చేశాను, మిగిలిన సగం ఇప్పుడు చెయ్యొచ్చా అని అడుగుతాడు. ఇలాంటి చెత్త సీన్లతో ఈ సినిమా లవ్ స్టోరీ సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత అసలు ట్విస్ట్ వస్తుంది. హీరోని వదిలి తండ్రి దగ్గరికి వెళ్తుంది. అక్కడ హీరోయిన్ తల్లి హాస్పిటల్లో బెడ్ మీద ఉంటుంది. ఆ సమయంలో హీరో వచ్చి సగమే చేసాం, మిగిలిన సగం నాకు ఇప్పుడు కావాలి అర్జెంట్ అని హాస్పిటల్లో ఉన్న ఖాళీ ల్యాబ్లోకి తీసుకెళ్ళి బంచిక్ చేస్తాడు. అక్కడ కూడా తండ్రి చేత చాలా పద్ధతిగా పెంచబడిన అమ్మాయి హీరో ఏం అడిగినా ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత అనుకోని సంఘటన జరుగుతుంది. అది ఏంటి అన్నది నేను చెప్పను, ఎందుకంటే స్పాయిలర్స్ అంటారు కదా. ఫోన్లే అది అయిపోయిన తర్వాత హీరోయిన్లు ఇద్దరికి జ్ఞానోదయం అయిందంటే ఇద్దరికి జ్ఞానోదయం అవదు. గుళ్ళో వాళ్ళ నాన్న పక్కన ఉన్నాడని తెలిసినా సరే హీరోయిన్ నేను వాడితో పడుకున్నాను, ఇష్టపడి పడుకున్నాను, నీకు ఎప్పుడు ఇంక అదే కావాలి, నీకు అదే ధ్యాస అని హీరోయిన్ అంటది. హీరో నాకు నువ్వే నచ్చావు, ఇంతమంది ఉన్నారు అమ్మాయిలో అందరూ, కానీ నేను నీతోనే పడుకోవాలనుకుంటున్నాను, నీతోనే ఉండాలనుకుంటున్నాను, నీతోనే చచ్చిపోవాలి, ఇలాంటి అన్ని డైలాగులు చెప్తూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం ఇక నువ్వు నాకు అక్కర్లేదని తండ్రితో వెళ్ళిపోతుంది. తండ్రి ఏమో ఒక చచ్చు సలహా ఇస్తాడు, స్వీపర్ కొడుకుని చేసుకోవడం ఇష్టం లేక. ఆ చచ్చు సలహా ఏంటంటే పెళ్లి. ఒక బకరాగాడిని తెచ్చి పెళ్లి చేస్తారు. వాడు చాలా బకరా అని మనం అనుకుంటాం, వాడికి పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది క్లైమాక్స్లో. అసలు ఈ పిల్ల నిబ్బి స్టోరీ సక్సెస్ అయ్యిందా, చివరికి ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. హీరో పెద్ద కామందుడిలా కనబడతా ఉంటాడు మనకి సినిమా అంతా. ఆడు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. హీరో పెద్ద సెల్ఫిష్ అని ఫ్రెండ్స్ కూడా తిడతారు క్లైమాక్స్లో. అరే అలా ఫ్రెండ్స్ తిట్టగానే మనోడు వెళ్ళిపోయి జొమాటో, స్విగ్గీ వాటిలో పనిచేస్తూ డబ్బులు సంపాదించి తల్లి కోసం ఒక డబ్బాలో దాస్తూ ఉంటాడు. తల్లి ఏమో ఓహో నా కొడుకు డబ్బాలో డబ్బులు వేసేస్తున్నాడు అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక మంచి క్యాండిడేట్ స్విగ్గీలో ఆర్డర్లు ఇచ్చి 2 రోజుల్లో 20 ఆర్డర్లు. అది హీరోయే తెచ్చాడో మరి ఎవరు తెచ్చారో తెలియదు, కానీ హీరో వచ్చినప్పుడల్లా అతను చూసి కిటికీలోంచి మురిసిపోయి ఒకరోజు కమాన్ నువ్వు నా రెడ్ చిల్లీ దా అంటే హీరో ఓకే అని లోపలికి వెళ్ళిపోయి మన అర్జున్ రెడ్డిలో ఫస్ట్ సీన్ గుర్తు తెచ్చుకొని బాగా బమ్ చేద్దాం అనుకుంటాడు. కానీ మళ్ళీ నా లోపల ఒక పిల్ల ఉంది, నాకు పని చేయట్లేదు, ఎందుకంటే అదే ప్రేమ ఉండడం వల్ల నీ దగ్గర నేను ఏ పని చేయలేకపోతున్నాను, ఇటువంటి డైలాగ్స్ కొట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్కి ఒక పెద్ద సీన్ జరుగుతుంది. హీరోయిన్ భర్త ఎవరో హీరోయిన్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత వాడు మర్డర్ చేయబోతాడు. హీరో తనలో పిల్ల ఉందని తెలుసుకొని ఆ పిల్ల తనతో లేదని తెలుసుకొని వాడి చిత్తి వాడే తయారు చేసుకుంటూ ఉంటాడు. అక్కడ కాటికాపరి ఎదురుగా మంచి సినిమా చూస్తున్నాం అన్న టైప్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇక క్లైమాక్స్ కూడా చెప్తే క్లైమాక్స్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు చూడండి. మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ భయంకరమైన సాంగ్స్ పాడుతూ ఉంటాడు. ఏదో ఒక పాట ఫస్ట్లో ఓకే అనిపించిన లాస్ట్లో హీరో ఫీలింగ్స్ తెలియజేయడానికి ఒక యేసుప్రభు పాట లాంటిది పెట్టారు. అబ్బా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా నమస్కారం. అతని పేరు సిద్ధార్థ సాలూర్ అంట. ఏదో కొట్టబోయి ఏదో కొట్టేశాడు. ఇక డైరెక్టర్ భానుశంకర్కి ఒక నమస్కారం. హీరో అంటే కామందుడు, సెల్ఫిష్ అన్నట్టే చూపించాడు సినిమా అంతా. నిజంగా అలాగే హీరో ప్రవర్తన కూడా ఉంటుంది. ఇక హీరోయిన్ అయితే నిజంగా తిక్కలది. ఒకసారి హీరో ఇష్టం వచ్చి పడుకున్నాను అంటది. వెంటనే నాన్న వచ్చి అమ్మ నువ్వు అర్జెంటుగా చేసుకోవాలమ్మా, పెళ్లి చేసుకోకపోతే వాడి నుంచి నేను కాపాడలేను అంటే వెంటనే పెళ్లి చేసుకుంటుంది. ఒక పద్ధతి పాడు లేదు హీరోయిన్కి. మళ్ళీ నాన్న చేతిలో పద్ధతిగా పెరిగానని బిల్డప్. హీరో గారి తల్లి అయితే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎంత స్వీపర్ అయితే మాత్రం కొడుకుని పిచ్చి ఆసుపత్రిలో కట్టినట్టు కట్టేస్తుంది. సినిమా స్టార్టింగ్ సీనే మనకి వెటకారంగా ఉంటుంది.
హీరో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మీ అబ్బాయి చచ్చిపోయాడు బయటపడేయండి అని పడేస్తారు. అప్పుడు హీరోయిన్ ఎక్కడి నుంచో వచ్చి తులసి నీళ్ళు పోయమంటే ఫ్రీగా వచ్చిన మినరల్ వాటర్ పోసినట్టు తులసి నీళ్ళు దబ్బ 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 ఆకుండా పోసేస్తుంది. అప్పుడు ఆ పక్కింటి ఆవిడ వచ్చి అలా పోయకూడదమ్మా, చేతితో నోరు పట్టుకొని ఆ నోట్లో పోయాలంటారు. అది పోయగానే హీరో లేచిపోతాడు. అబ్బా, ఇలాంటి సీన్లే ఉంటాయి మీ సినిమా అంతా. ఇక నేను మరీ ఎక్కువ చెప్తే రోస్టింగ్ అయినట్టు ఉంటుంది. అయితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే ఫోటోగ్రఫీ చాలా బాగా తీశాడు. అక్కడక్కడ కలర్ కరెక్షన్ అది బాగుంటుంది, చూడడానికి లైటింగ్ అది బాగుంటుంది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కలర్ కరెక్షన్ అది చేసినట్లు ఉండదు. ఏదో ఎలిసిపోయిన సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఈ సినిమాని థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోలేకపోతున్నాను. అయితే హీరో సాత్విక్ వర్మ బాగానే నటించాడు. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరే బాగోలేదు. ఆ క్యారెక్టర్ని అర్జున్ రెడ్డిని ఊహించుకొని పిచ్చి పిచ్చిగా రాసి మగాడికి పిచ్చి పిచ్చి డెఫినేషన్లు పెట్టి లవ్ ఫెయిల్యూర్ అయినోడంట జాబ్ బాగా చేస్తాడంట. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ చేసేవాడు చెప్తాడు ఇది. ఇలాంటి పిచ్చి పిచ్చి క్యారెక్టర్ని డిజైన్ చేసిన డైరెక్టర్కి భానుశంకర్కి ఒక దండం. ఇక హీరోయిన్ ప్రీతి నేహా చిన్న పిల్లలతో రొమాంటిక్ సినిమాలు తీయకూడదు అని ఒక రూల్ పాస్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది ఈ సినిమా చూశాక. హీరోయిన్ మరీ పెట్టలా ఉంటుంది. ఆ అమ్మాయి కోసం హీరో చచ్చిపోతుంటాడు. మనకు అసలు చూస్తుంటే ఇది నిబ్బి స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక బాస్ సింగిర భాస్కరన్ నేనే అంబానీ సినిమాలో హీరోకి అన్నగా నటించిన వ్యక్తి హీరోయిన్ తండ్రిగా నటించాడు. అతను పర్వాలేదు అనిపించేలా చేశాడు. కానీ అందులో బీభత్సమైన విలని షేడ్లు చూపిద్దామని ట్రై చేశారు, కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వాల. హీరో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ హీరోయిన్కి కాపలా కాస్తూ ఉంటారు. ఆమె లండన్ వెళ్ళిపోయేటప్పుడు ఒకే ఒక ఫ్రెండ్ సరిగ్గా కాపలా కాయలేక హీరోయిన్ ఇంటికి కాపలా కాస్తూ ఉంటారు. వీళ్ళంత తిక్కలోళ్ళు ఎవరో లేరు అన్న ఫీలింగ్ కలిగిస్తారు సినిమా చూశాక. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, ఎడిటింగ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు చేశారు. ఏ సీన్ ముందో ఏది వెనకో అర్థం అవ్వకుండా జనాలకు పిచ్చెక్కేలా భయంకరమైన ఎడిటింగ్ చేశారు. మళ్ళీ డ్రగ్స్ కోసం హీరో ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో రొమాంటిక్ షాట్లు, ఇవన్నీ అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూశాక. ఏదైనా మన ఆహా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయింది. టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. హీరోకి ఒక క్యారెక్టర్ లేదు, హీరోయిన్కి ఒక స్టెబిలిటీ లేదు, హీరోయిన్ మొగుడు అసలు మగాడే కాదు, హీరో తల్లి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరికీ అర్థం కాదు, హీరోయిన్ తండ్రి క్యాస్ట్ పిచ్చుందో తెలీదు, కూతురు పిచ్చుందో తెలీదు, హీరో ఫ్రెండ్స్ ఏ పని పాట లేకుండా వేరే వాళ్ళకి కాపలా కాస్తూ ఉంటారు. ఇలాంటి యూజ్లెస్ క్యారెక్టర్స్తో ఈ సినిమా తీశారు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?